ఇది పిల్ల స్కామే, ఇంకా తల్లి స్కామ్ జోలికి వెళ్ళాలా, ఇంకా ఈడి వెళ్ళింది దర్యాప్తు జరుగుతోంది. కానీ పిల్ల స్కామ్ ఏది, లారీలు లిక్కర్ మోసే లారీలకు సంబంధించిన స్కామ్లోనే 195 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళిద్దరిని మూసింది. ఇంకా చాలామంది నడుస్తుంది. విజయసాయి రెడ్డి గారి విచారణ జరుగుతోంది, మిథున్ రెడ్డి గారిని పిలుస్తారంట, ఇంకా చాలా మొత్తం 10 మంది పేర్లు వరుసగా ఉన్నాయి ఈ పిల్ల స్కామ్లోనే. సో ఈ పిల్ల స్కామ్లో ముందుగా ఈ పిల్ల స్కామ్లో జరిగిన అరెస్టుల మీద మీ విశ్లేషణ ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి సార్. ఇక్కడ మనము ప్రజలకు చెప్పాల్సింది వేరే ఉందండి. చెప్పండి. అసలు మద్యం పాలసీని ఎందుకు జగన్మోహన్ రెడ్డి మార్చివేసి ప్రభుత్వ దుకాణాల ద్వారా ఎందుకు అమ్మించాడు, డిస్టిలరీస్ అన్నిటినీ కబ్జా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాండ్లను, దేశంలో అమల్లో ఉన్నటువంటి బ్రాండ్లను పక్కకు తప్పించి తన సొంత బ్రాండ్లను ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు ఈ కథంతా నడిపాడన్న దాన్ని ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, 2015లో ఏం చెప్పాడు, సంపూర్ణ మద్యపాన నిషేధ దిశగా నేను తీసుకెళ్తాను, ఒక్కసారిగా చేయలేను కాబట్టి దశల వారీగా 3 దశల్లో మద్యపాన నిషేధం చేస్తానని ఆ రోజు ఆడపడుచులకు అందరికీ మాట ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చేసిన జిమ్మిక్కులన్నీ దేనికోసము, ఈ విధంగా వేల కోట్ల రూపాయలను దాచుకోవడం కోసం. ఇక్కడ ఒకటి మాత్రము ఏదో కక్ష సాధింపు చర్యగానో ఇంకో రకంగానో కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది అని ప్రజలకు సంకేతాలు వెళ్లకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది, ఈరోజు ఈడీ రంగప్రవేశం చేసింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వేరు, ఇక్కడ ఈడీ వేరు. ఇక్కడ సిట్ చేసేటువంటి విచారణలో పాపం రాజు కసిరెడ్డి గారికి ఒక 300 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఇంకా ఈ ఈడీలో ఇంకా 600 రోజులు 700 రోజులు పడుతుంది ఆయనకు బెయిల్ రావడం కోసం. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారి ఎంట్రీ ఇచ్చింది అంటే ఇంకా ముద్దాయిల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఒక 100 కోట్ల స్కామ్ మాత్రమే ఢిల్లీలో జరిగింది. అటువంటి 100 కోట్ల స్కామ్ లో ఈడీ ఎంట్రీ మన కవిత గారి కాడ నుంచి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాడ నుంచి, ఉప ముఖ్యమంత్రి సిసోడియా కాడ నుంచి అందరినీ లోపలేసి అసలు విషయం తేల్చారు. ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసరికి మీరు అన్నారు కదా ఇది పిల్ల స్కామ్ అని. ఎప్పుడైనా సరేనండి, పెద్ద చేపను పట్టాలంటే చిన్న చేపనే ఎర్రేయాలి. ఇది జరిగింది ఇక్కడ. కేవలం ట్రాన్స్పోర్టేషన్లోనే 190 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది, అక్రమాలు. ఇక్కడ ఒకటి ఈరోజు ఒక పెద్ద న్యూస్ ఒకటి చెప్పారండి. ఏంటంటే ఇది కేవలము ముడుపులకు సంబంధించినటువంటి లెక్కలు మాత్రమే. ఈ 3,500. అవును, అంతే కదా. డిస్టిలరీలకు ఆర్డర్లు ఇవ్వడం కోసం తీసుకున్న కమిషన్ల వాల్యూయే 3,500 కోట్లు. అసలు మెయిన్ స్కామ్ వేరే ఉంది, 1,00,000 కోట్లు. అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో చూడండి మద్యమ స్కామ్. అంటే ఆడబిడ్డల పుస్తులు దిగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం చేస్తాడో చేయడో చెప్పమని చెప్పండి, నేను వచ్చి చేస్తాను. మీ 10వ తరగతి పాస్ అయిన పిల్లలు కూడా మద్యం షాపులై పరిగెడుతున్నారు, భవిష్యత్తు నాశనం అయిపోతుందంటే ఎన్ని కబుర్లు చెప్పాడా మనిషి. ఆ రోజు అధికారం చేజిక్కించుకోవడం, అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ఈ పాలసీలు ఎందుకు మార్చాడో ఇప్పుడు ప్రజలు ఒక్కొక్కరికి అర్థమవుతోంది. అంటే కేవలం దోచుకోవడం కోసమే పాలసీలు మార్చాడు, దోచుకోవడం కోసమే కొత్త బ్రాండ్ అని తీసుకొచ్చాడు, మొత్తం దోచేశాడండి. ముఖ్యంగా చెప్తున్నాను, 1,00,000 కోట్ల పైన ఒక్క మద్యంలోనే జగన్మోహన్ రెడ్డి దోచేశాడు గత 5 సంవత్సరాలు అన్నది వాస్తవం. ఇది మీరు అన్నట్లుగా ఈడీ ఇంకా లోతైన దర్యాప్తులోకి వెళ్ళిందంటే తాడేపల్లి ప్యాలెస్ వరకు ఆల్రెడీ చెప్పారు ఆయన. ఎవరు మన అరెస్ట్ చేసినటువంటి ఆయన ఉన్నారు కదా, నాగేశ్వర రెడ్డి, KNR అంటారు మీరందరూ. ఆయన చెప్పాడు ఏమని, ప్రతి రూపాయలోన 70 పైసలు ప్యాలెస్ కి చేరింది అని. అంటే ఆ లెక్కన ఈ 3,500 కోట్ల స్కామ్ లో మినిమం 2,200 కోట్లు అఫీషియల్ గా, అంటే ఈ లెక్కల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో చేరిపోయాయి. మరి అటువంటిప్పుడు ఈడీ ఎందుకు వదిలిపెడతాదని, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలిపెట్టాలి? ఈ రోజు ఏదైతే ఈ దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది, దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. కేవలం ముడుపుల రూపంలోనే 3,500 కోట్లు పెద్ద స్కామ్ అని మనం చెప్పుకుంటుంటే ఇంకా ఏ లెక్కలు వేయాలో చూడండి ఒక్కసారి. కాబట్టి తప్పకుండా ఈ రోజు ఎక్కడైతే 6 ప్లేసుల్లో జరిగినటువంటి తనిఖీల్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి.
మీరు అన్నట్లుగా ఆయన మాజీ మంత్రి వాళ్ళు కానుమూరు ఉన్నాడు కదా, డెఫినెట్ గా ఆయన కూడా రేపో మాపో సాగనంపుతారు. ప్యాలెస్ వరకు వెళ్తుంది, ప్యాలెస్ వరకు ఈడీ వెళ్తాది, వెళ్ళాలి. మీ ఫ్రెండ్స్ ని కూడా పిలుస్తారంట, స్ట్రాటజిక్ గా మీ ఫ్రెండ్స్ ని కూడా పిలుస్తారంట. నా ఫ్రెండ్ ని వదిలిపెట్టకూడదు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టా నేను బాధపడినాము, కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబాన్ని వదిలితే మాత్రము డెఫినెట్ గా నేను కూడా బజార్ను పడి పోరాటం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బయటపడింది రికార్డు. ఈ ముడుపుల తీసుకున్న డబ్బుల్లో నుంచి పిఎల్ఆర్ కంపెనీకి అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ అయిన డబ్బులన్నీ మరి అంత అఫీషియల్ గా రికార్డు ఉన్నప్పుడు ఎలా వదిలిపెడతాదండి? రామకృష్ణ గారు, ఈ ఈడీ దర్యాప్తు జరుగుతున్న తీరు